నమస్తే తెలుగు వారి మన సాక్షి న్యూస్ నేను ప్రశాంతి. పుట్టుకతోనే జబ్బుతో బాధపడుతున్న చిన్ని గుండెలకు అండగా వారికి వైద్యం చేయించలేక నిస్సహాయ స్థితిలో ఉన్న తల్లిదండ్రులకు భరోసాగా నిలుస్తున్నారు డాక్టర్ రమణ దన్నపునేని. హీలింగ్ లిటిల్ హార్ట్స్ స్వచ్ఛంద సంస్థ సాయంతో ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తూ వందల హృదయాలకు ఊపిరిపోశారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ ఎందరో చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రుల ముఖాల్లో నవ్వులు పూయించారు. దేశం కాని దేశంలో ఒకప్పుడు వర్ణ వివక్ష రాజ్యమేలిన రాజ్యంలో అక్కడి నేటివ్ బ్రిటిషర్స్కు ఒక ఆరాధ్య హీరో అయ్యారు డాక్టర్ రమణ. హార్ట్ క్యాంపుల ద్వారా దేశ విదేశాల్లో వందలాది చిన్నపిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్ చేసి బ్రతికిస్తూ బ్రిటిష్ హృదయాలతో పాటు తెలుగు రాష్ట్రాల హృదయాలను గెలుచుకున్న డాక్టర్ రమణ దన్నపునేనితో యుఎస్ డాక్టర్ షో. నమస్తే ఆంటీ, వెల్కమ్ టు అవర్ షో. హౌ ఆర్ యూ? నమస్కారం అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, ఐఎమ్ వెరీ వెల్, థ్యాంక్ యూ. సో అలాగే తెలంగాణలో జన్మించి లండన్లో స్థిరపడి పుట్టిన గడ్డకు సేవలు చేస్తున్నారు కదా. సో దానికన్నా ముందు నిజంగా రియల్లీ అప్రిషియేట్. ఎందుకంటే ఒక కార్యక్రమం స్టార్ట్ చేయాలన్నా కూడా చాలా వర్క్ అనేది, చాలా డెడికేషన్ అనేది ఉండాలి. అది ఎండింగ్ వరకు చేస్తాము లేదనేది గ్యారెంటీ లేదు. స్టార్ట్అప్ చేస్తారు, కొంతమంది వదిలేస్తారు. సో ఒక మంచి ఆలోచనని ఇంత ముందుకు తీసుకెళ్తారు. రియల్లీ హ్యాచ్ఫుల్లీ అప్రిషియేట్. అలాగే ఎక్కడో ఉండి ఎక్కడ పుట్టిన నేలను మర్చిపోకుండా సో ఇంత కాలం పాటు దీన్ని ఇలా కంటిన్యూ చేస్తున్నారు కదా. సో మీ వెనకాల ఏమైనా, అంటే దీనికి వెనకాల ఏదైనా పర్టికులర్గా చిన్నప్పుడు ఏదైనా మీకు ఇన్సిడెంట్స్ జరిగినాయా, లేదంటే మీకు ఎలా వచ్చింది అసలు ఆలోచన? ఇక్కడ పుట్టి పెరిగినప్పుడు, ఇక్కడ చదువుకున్నప్పుడు, మెడిసిన్ చేసినప్పుడు ఈ ప్రాబ్లం అన్నది చూసానండి. ఏంటంటే ఈ హార్ట్ డిఫెక్ట్స్ అన్నవి మన తెలుగు రాష్ట్రాల్లో అప్పుడు ఏ ఫెసిలిటీస్ లేవండి. ఎవరికైనా ఆపరేషన్ వస్తుంటే ఇండియాలో ఆ రోజులలో ఒకే ఒక సెంటర్ చెన్నైలో ఉండేదండి. సో ఆ అవకాశం లేక చాలామంది పిల్లలు చనిపోవడం తెలుసు నాకు, నేను ఇక్కడ చదువుకుంటున్నప్పుడు. సో లండన్ వెళ్ళి చిల్డ్రన్స్ హార్ట్ సర్జరీలో స్పెషలైజ్ చేసిన తర్వాత దెన్ దట్ ఈస్ ద వే ఐ థాట్ ఐ క్యాన్ హెల్ప్, అండ్ I also felt that it is a way I can pay back to the society and the community where I was born and brought up. సో అలా ఆలోచన స్టార్ట్ అయిందండి. సో బట్ మీరు అన్నట్టు ఏ పని చేయాలన్నా చాలా టైం పడుతుంది. సో ఇట్ టుక్ లాంగ్ ఇయర్స్ ఫర్ అస్ టు ప్లాన్ అండ్ స్పీక్ టు పీపుల్. కానీ మాకేంటంటే లోకల్గా హెల్ప్ అవసరం ఉంటుంది, హాస్పిటల్స్ అవసరం ఉంటుంది. సో లక్కీగా ఏంటంటే ఓవర్ ద ఇయర్స్ వీ ఫౌండ్ 2 good partners and other charities, and then we started doing gradually అండి. ఫస్ట్ మనకి ఈ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి క్యాంపు 2015లో అయిందండి విజయవాడలో. ఓకే. ఇటు తెలంగాణలోనేమో ఫస్ట్ క్యాంపు 2017లో అయిందండి. ఓకే, 15-17. సో అప్పటి నుండి అదృష్టవశాత్తు ఏంటంటే వెన్ యూ స్టార్ట్ ఎ గుడ్ థింగ్, పీపుల్ గెట్ మోటివేటెడ్, గెట్ ఇన్స్పైర్డ్, అండ్ దట్ కమ్ అండ్ హెల్ప్ యూ, అండ్ దెన్ ఇట్ గ్రోస్. సో లక్కీలీ వీఆర్ ఏబుల్ టు help many children with the help of many people. అలాగే బ్రిటిష్ హృదయాలతో పాటు తెలుగు హృదయాలను కూడా చాలా గెలుచుకున్నారు మీరు. సో అసలు మీకు డాక్టర్ అనే జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నేను అబౌట్ హై స్కూల్లో ఉన్నప్పుడు మెడిసిన్ అంటే ఇంట్రెస్ట్ ఉండేదండి నాకు. ఎందుకంటే నేను ఉన్న టౌన్లో ఒకరిద్దరు డాక్టర్స్ తప్ప ఎక్కువగా ఉండేవారు కాదు. సో ఫస్ట్ ఆ ఇనిషియేషన్తో మెడిసిన్ చేయాలనుకున్నానండి. మెడిసిన్ నేను కాకినాడలో చేశాను, రంగరాయ్ మెడికల్ కాలేజ్లో. ఓకే, ఏపీలో. వెరీ నైస్. అండ్ దెన్ మెడిసిన్ చదువుతుండగా నాకు పీడియాట్రిక్స్ కానీ జనరల్ సర్జరీ కానీ ఇంట్రెస్ట్ ఉండేది. సో జనరల్ సర్జరీ ఫైనల్గా డిసైడ్ చేసుకున్నానండి. తర్వాత ట్రైనింగ్ గురించి యూకే వెళ్ళాలి అని అనిపించిందండి. ఎందుకంటే యూకేలో సర్జికల్ ట్రైనింగ్ చాలా బాగుంటుంది. ఓకే. నా ఉద్దేశం ఏంటంటే యూకే వెళ్ళి ట్రైన్ అయ్యి ఇండియాకి తిరిగి రావాలని. కానీ దురదృష్టవశాత్తు మాతృభూమికి రాలేకపోయాను. కానీ అయినా నేను మాతృభూమికి సంవత్సరానికి 2 సార్లు రాగలుగుతున్నాను. మీరు ఎక్కడ కూడా దాన్ని ఆ ఫీల్ పోగొట్టుకోకుండానే ఉన్నారు కదా. అక్కడైనా ఎక్కడైనా ఎవరికైనా సేవా కార్యక్రమం అనేది ఎక్కడ ఆగలేదు. సో అంటే మీరు పుట్టి పెరిగిందంతా? నేను జగిత్యాల్లో పుట్టానండి. స్కూలింగ్ ఏమో ప్రైమరీ స్కూల్ సంకనపల్లి అన్న విలేజ్లో అయిందండి 5th వరకు. తర్వాత జగిత్యాల. అంటే కాకినాడలో ఎలా చదివారు? నేను తర్వాత గుంటూరులో ఇంటర్మీడియట్ చేశానండి. ఓకే. మాకేంటంటే అప్పుడు కామన్ ఎంట్రన్స్ ఉండేది ఆంధ్రప్రదేశ్లో. ఎంసెట్ అని వ్యూయర్స్ చాలా పరిచయం. సో ఎంసెట్ ఫస్ట్ బ్యాచ్ ఎంట్రన్స్ స్టూడెంట్ అనమాట. అప్పుడు ఏంటంటే ఒక 15% స్టూడెంట్స్ని ఇక్కడ నుండి అక్కడ నాన్ లోకల్ అన్ని అడ్జస్ట్ చేస్తుండేవాళ్ళు అనమాట. నాకు కాకినాడలో అలొకేట్ చేసినప్పుడు నాకు ఆ ప్లేస్ చాలా ఇష్టం, చాలా నైస్ అండ్ పీస్ఫుల్. సో ఐ థాట్ ఐల్ డూ మై మెడిసిన్ దేర్.
ఓకే. సో అంటే చాలామంది డిఫరెంట్గా చూస్ చేసుకుంటారు. మరి కార్డియోథొరాసిక్ ఎందుకు చూస్ చేసుకున్నారు? రీజన్ ఏంటి? నేను ఎక్కువగా చదువుతానండి, జర్నల్స్ కానీ అవి కానీ. సో మెడిసిన్ ఫైనల్ ఇయర్ ఆ టైంలో ఉన్నప్పుడు కపుల్ ఆఫ్ ఆర్టికల్స్ హ్యావ్ ఇన్స్పైర్డ్ మీ అండి. అప్పట్లో ఏంటంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అన్నది చాలా కొత్త ఇండియాలో, లేట్ 80sలో. సో ఓపెన్ హార్ట్ సర్జరీ గురించి చదివినప్పుడు సైన్స్ జర్నల్లో దెన్ ఐ వాజ్ వెరీ ఇన్స్పైర్డ్. బట్ ద సేమ్ టైమ్ ఐ స్టడీడ్ అబౌట్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. ఓకే. హ్యాండ్స్ రీకన్స్ట్రక్ట్ చేయడము, లిమ్స్ రీకన్స్ట్రక్ట్ చేయడము, అది కూడా ఫ్యాసినేటింగ్ అనిపించింది అనమాట. అంటే ఇప్పుడు నాకు చిన్న డౌట్, అంటే కార్డియాలజిస్ట్కి కార్డియోథొరాసిక్కి చాలా తేడా ఉంటుంది? చాలా తేడా ఉంటుంది. కార్డియాలజిస్ట్ ఏంటంటే కార్డియాలజిస్ట్ స్కాన్ చేసి డయాగ్నోస్ చేస్తారు. కార్డియాక్ సర్జన్స్ ఏమో ఓపెన్ హార్ట్ సర్జరీస్ ఇవి చేస్తుంటాం అనమాట. ఓకే. అంటే కార్డియాలజిస్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీ, కార్డియాక్ సర్జన్ ఈజ్ ఓపెన్ హార్ట్ సర్జరీ అండి. కార్డియాలజిస్ట్లు ఏమో 2D స్కాన్స్, ఎకోలు చేసి డయాగ్నోస్ చేస్తారు, ప్రాబ్లం డయాగ్నోస్ చేస్తారు. అలాగే ఎక్కువగా వాళ్ళు మెడికేషన్ ద్వారా ప్రాబ్లం ట్రీట్ చేస్తారు. కొందరు కార్డియాలజిస్టులు ఏమో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అంటారు, వాళ్ళు స్టెంట్లు వేస్తారు అనమాట. ఇంకా కార్డియాక్ సర్జరీ అంటే పూర్తిగా సర్జికల్ ట్రైనింగ్ ఆ లైన్లో వస్తుంటుంది అనమాట. కార్డియాక్ సర్జన్స్ టు ఓపెన్ హార్ట్ సర్జరీ అలాంటివి చేస్తుంటాం అనమాట. హార్ట్ సర్జన్గా చిన్నపిల్లలకి మాత్రమే సేవ్ చేయాలని చెప్పి ఎలా అనిపించింది మీకు? అంటే చిన్నపిల్లలు అంటే లైక్ ఏదైనా సెంటిమెంట్ అని ఉందా? సెంటిమెంట్ కాదని, చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం అండి. నేను నా జర్నీ, మెడికల్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు పీడియాట్రిషియన్ అవ్వాలి అని కూడా అనుకున్నాను. సో ఫస్ట్ నేను ట్రైన్ అయింది పెద్దలకి హార్ట్ సర్జరీ చేయడమే, అంటే బైపాస్ సర్జరీ అవన్నీ చేసాము. తర్వాత పిల్లలకు కూడా నేర్చుకోవాలనిపించింది అనమాట. ఒక 2-3 years దానికి స్పెషలైజేషన్ చేశాను చిన్నపిల్లలకి. సో అలాగే తెలుగు రాష్ట్రాల్లో చిన్నపిల్లలకు సేవలు అందిస్తున్నారు కదా. సో ఐ థింక్ మీరు ఇండియా ఎన్నిసార్లు వస్తారు? నేను కోవిడ్ కన్నా ముందు సంవత్సరానికి కనీసం 2 సార్లు వచ్చేవాడిని. ఓకే. మీరు ఇట్లా ఇండియా విజిట్ చేస్తున్నప్పుడు అసలు మీ ఫీలింగ్ ఏంటి? నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. ఏంటంటే ఇది మన భూమి, మన కల్చర్, మన లాంగ్వేజ్ మాట్లాడడము. సో ఇలా తెలుగులో మాట్లాడే అదృష్టం నాకు అక్కడ ఇంగ్లాండ్లో చాలా రాదు కదండి. ఓవర్ ద ఇయర్స్ యూ స్పీక్ టు యువర్ చిల్డ్రన్ విత్ ఇంగ్లీష్ యాజ్ వెల్. సో చాలా సంతోషంగా ఉంటుందండి ఇక్కడికి రావడం. అలాగే బ్రిటిష్ హార్ట్స్ ఫౌండేషన్ ద్వారా హార్ట్ హీరో అవార్డుతో పాటు పలు ఇంకా అవార్డులు అందుకున్నారు కదా. సో అసలు ఎలా ఫీల్ అవుతారు ఇలాంటి ఎగ్జైట్మెంట్? అంటే ఒక నిజంగా చిన్న అవార్డు అంటేనే ఎవరైనా చిన్నగా అప్రిషియేట్ చేస్తేనే ఒక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది. అలాంటిది అవార్డ్స్ మీద అవార్డ్స్ సొంతం చేసుకున్నారు, దట్టు బ్రిటిష్లో. ఇప్పుడు ఇండియాలో వేరు, తెలుగు రాష్ట్రాల్లో వేరు, అంటే ఎట్లా ఫీల్ అవుతుంటారు దీన్ని? దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ లైఫ్ అండి. ఏంటంటే ఒక ప్రొఫెషనల్గా హార్ట్ సర్జరీలో, హార్ట్ రిలేటెడ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు అల్టిమేట్ ఆర్గనైజేషన్ బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్స్తో అవార్డు రావడం అంటే దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ టు హ్యాపెన్ టు మీ, ఆర్ ద పినకల్స్ ఆఫ్ మై కెరియర్. సో దానికి రీజన్ ఏంటంటే ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ద పేరెంట్స్ ఇన్ బ్రిటన్ హూ రియల్లీ రెస్పెక్ట్ మీ దట్ మచ్ ఫర్ helping their children. And I'm very proud of being an Indian to be loved that much by British people. It is very proud not only for me, I think for us as Indians that people love us. మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు, కానీ మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? నెంబర్ ఆఫ్ పీపుల్ అండి. మెడికల్గా నాకు మెంటోర్స్ ఉన్నారు, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతాను. ఆ తర్వాత ఫీల్డ్లోకి వచ్చేసరికి చిన్నపిల్లలు, తల్లిదండ్రులే మాకు ఇన్స్పిరేషన్ అండి. ఏంటంటే when you see how they are suffering and when you give them a chance, how they bounce back, that is an inspiration. And then when you see people who have helped the societies, like you always see people like Mother Teresa's and all. She was not a doctor, but she went and helped leprosy people in Calcutta. So and I'm a doctor, so why can't I help? మీరు లండన్లో సేవలు అందిస్తూ ఉంటారు కదా. సో అక్కడున్న వైద్యానికి మరి ఇక్కడున్న వైద్యానికి ఏంటి డిఫరెన్స్? ఫెసిలిటీస్, ఎక్విప్మెంట్ అండ్ మెడికల్ కల్చర్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. బ్రిటన్లో ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ గవర్నమెంట్ స్పాన్సర్డ్. NHS అంటారు, నేషనల్ హెల్త్ సర్వీస్. గవర్నమెంట్ ఫండ్స్ ఇట్ అండ్ ఎవ్రీబడి గెట్స్ ద ట్రీట్మెంట్ ఫర్ ఫ్రీ అనమాట. ప్లస్ Britain spends about 13-14% of its GDP on healthcare, whereas India kochesariki mana GDP spent on healthcare is less than 5%. So people depend on private sector, private hospitals.
when you compare the private facilities, they are good, but not many people can afford that. So that's the biggest difference. Whereas in UK, people or parents do not need to think about money or anything like that. But here, the first problem starts with money. Money, yes. Second thing is that expertise. UK attracts like me, people like me from all over the world, and then make sure that there are adequate number of doctors for them. So UK population roughly 65 millions ki oka 35 children's heart doctors unnaru, heart surgeons unnaru. Oh. మన రెండు పాపులేషన్స్ కంబైన్ చేస్తే తెలుగు రాష్ట్రాలలో వి విల్ బి జస్ట్ ఓవర్ దట్ 70 crores అంటాం కదా. సో మన స్టేట్లో అంతా చూసిన ఒక 4-5 మెంబర్స్ వరకే ఉంటారు హార్ట్ సర్జన్స్. సో దట్స్ ద డిఫరెన్స్ అండి. మనకేంటంటే చాలా తక్కువ మంది చిల్డ్రన్స్ హార్ట్ సర్జన్స్ ఉన్నారు ఇక్కడ. లైక్ అంటే కంపేర్ టు ఇండియాతో పోల్చుకుంటే లండన్లో అంటే మనీ బేస్ పరంగా చూసుకుంటే అక్కడ పర్టికులర్గా ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి అనుకో. ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి హెల్త్ కేర్ సెక్టార్లో, ఎందుకంటే దే ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ మనీ ఇన్ హెల్త్ కేర్ సెక్టర్. హియర్ గవర్నమెంట్ సెక్టార్లో పెద్దగా ఈ స్పెషాలిటీలో చిల్డ్రన్స్ హార్ట్ సర్జరీలో గవర్నమెంట్ సెక్టార్లో పెద్దగా లేవండి. ఈ తెలంగాణలో కానీ ఆంధ్ర కానీ తెలంగాణలో నిజామ్స్ ఇన్స్టిట్యూట్ సో పర్టికులర్గా ఉంటుంది ఇక్కడ, అంటే కొన్ని స్పెషలైజేషన్స్ తప్ప ఫ్రీ సెక్టార్స్ పర్టికులర్ అన్నీ ఉండవు. అక్కడైతే మామూలు అక్కడ గవర్నమెంట్స్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉంటుందండి. అన్ని స్పెషాలిటీలు అన్ని ఏజ్ గ్రూప్లకి హెల్ప్ చేస్తుంటారు అన్నమాట. అన్ని స్పెషాలిటీస్ ఉంటాయి. సో అదొక ఫండమెంటల్ డిఫరెన్స్ అండి. అంటే అక్కడ వాళ్ళు వచ్చి యాన్యువల్ ఇన్కమ్ బట్టి ఉంటుందా లైక్ ఎలా? లేదండి, యూనివర్సల్లీ ఫ్రీ ఫర్ ఎవ్రీబడి. Okay. Anybody can walk into any hospital, emergency or non-emergency. So there is no need to show any card or anything like that. So it's free for everybody, lower income, higher income, anybody. మీరు ఇప్పటికే చాలా వందల్లో ఆపరేషన్ చేశారు కదా, అసలు వాటి గురించి చెప్పండి. అంటే ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఎన్ని ఆపరేషన్స్ చేశారు, సో దాని నుంచి ఎక్స్పీరియన్స్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చినాయి? We grow every day and we see new things every day, new experiences we learn every day. చిల్డ్రన్స్ హార్ట్ సర్జరీ అనేది చాలా టఫ్ స్పెషాలిటీ అండి, ఎందుకంటే ఇట్స్ వెరీ డెలికేట్ అండ్ ఎక్స్ట్రీమ్లీ స్కిల్ఫుల్ సర్జరీ. ఎందుకంటే న్యూ బార్న్ బేబీస్, వీ స్టార్ట్ ఆపరేటింగ్ ఆన్ న్యూ బార్న్ బేబీస్ సమ్టైమ్స్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్ ఆఫ్ బర్త్ they need surgery. So the heart is something like that to go and fix. So that's why it takes a little bit of time to gain the expertise. For the first few years are very tough, but once you gain the expertise and confidence, then you start to enjoy your work. అంటే మీరు చేస్తున్న వర్క్కి అంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చే ఫర్ ఎగ్జాంపుల్ హోప్లెస్ అయిపోయిన సిచ్యువేషన్లో హోప్ ఇచ్చినట్టే అవుతుంది కదా. సో ఆ టైంలో ఆ ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఉంటారు తల్లిదండ్రులవి. సో ఎలా ఫీల్ అవుతారు అసలు ఆ ఎంజాయ్మెంట్? మీరు కరెక్ట్గా క్యాచ్ చేశారండి. సో దట్స్ ఇట్స్ డిఫికల్ట్ టు డిస్క్రైబ్ దట్ హౌ ద పేరెంట్స్ యాక్చువల్లీ ఫీల్ and how we feel. And those parents who went through that actually know what it is like when somebody told you that your child has a heart problem and might die, and then you have an operation and suddenly you go and tell them that the child had a successful operation, he is going to be fine, and sometimes you see them crying. And sometimes in England they hug you and then say, okay, thank you doctor, you saved my child's life. And it's a wonderful feeling, and it's a wonderful feeling. హీలింగ్ లిటిల్ హార్ట్స్ గురించి మీకు లండన్లో చేస్తున్నటువంటి ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? హీలింగ్ లిటిల్ హార్ట్స్ అన్నది ఏంటంటే ఇట్స్ యూకే రిజిస్టర్డ్ చార్టీ అండి. ఓకే. సో మెయిన్గా దాని ఏంటంటే ఫలితాలు లేకపోతే యాక్టివిటీస్ అన్నవి టు సర్వ్ అబ్రాడ్, నాట్ ఇన్ యూకే. సో what we do is that we do fund collections, fundraising in UK, and with the funds we assemble a team like 10 members, 12 members of doctors and all specialties, a cardiologist, cardiac surgeon, anesthesia, intensive care doctors, nurses. Then we send them to places where it's needed. So manakemo ikkada Vijayawada, Karimnagar ellinattu we operated all over India, Kashmir nundi Chandigarh, Bengal, Manipur nundi Ahmedabad, African countries and Middle Eastern countries. So we sponsor to send the team, so we pay for their flights, so it could be 6 lakh, 10 lakhs per camp, per trip. And then we take help from local hospitals and we operate for free and then come back. So far Healing Little Hearts has operated in 14 countries
and we have performed about 2,500 operations. And ప్రతిమా ఫౌండేషన్ గురించి చెప్పండి అసలు. ప్రతిమా ఫౌండేషన్ ఇదేంటంటే అసోసియేషన్ ఆఫ్ ప్రతిమా గ్రూప్ అండ్ ప్రతిమా హాస్పిటల్స్ అండి. ఓకే. సో వెన్ వీ ఫస్ట్ స్టార్టెడ్ ద క్యాంప్, ఎస్, ఫ్రమ్ అవర్ సైడ్ వీ హ్యావ్ హీలింగ్ లిటిల్ హార్ట్స్. Then from Pratima Hospital side the facilities are there, but something is missing is to coordinate with the patients and etc. So that's where Pratima Foundation came in. So వాళ్ళు ఏం చేస్తుంటారంటే they provide continuous 365 a day contact to the parents. మేమున్నా లేకపోయినా పేరెంట్స్ వాళ్ళ కంటాక్ట్ చేసి స్కాన్ రిపోర్ట్స్ ఇస్తారు. అండ్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే they send the reports to me in UK. Then I suggest them that okay, this child can wait until our next camp, or this child needs surgery, don't wait, they can go anywhere they want. So Pratima Foundation fills the gap and then of communication between me and Pratima Hospital and the parents. అలాగే ప్రతిమా ఫౌండేషన్ నుంచి హీలింగ్ లిటిల్ హార్ట్స్ నుంచి మీరు చేస్తున్నటువంటి క్యాంప్స్కి స్పందన ఎలా ఉంది? Extremely very good అండి. So what we see when the parents మాకు ఏంటంటే బెస్ట్ అవుట్కమ్ రిజల్ట్స్ యూ సీ బై యువర్ సెల్ఫ్. మేమేం చేస్తుంటామంటే క్యాంప్ అయిపోయిన తర్వాత ఫైనల్ డే రోజు ప్రతిమా ఫౌండేషన్ ఆర్గనైజేస్ టు బ్రింగ్ బ్యాక్ ద చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ ఆఫ్ ప్రీవియస్ క్యాంప్, అండ్ ద బెస్ట్ ఆపర్చునిటీ టు నో హౌ ద చిల్డ్రన్ ఆర్ డూయింగ్ ఫ్రమ్ our point, and also to see how the camps are going, how the services are running. So Pratima Foundation does all the organization, and every camp, after every camp, we meet the children and parents of the previous camp so that we know what we can improve and then how the children are doing, and that's it. అసలు చిన్న పిల్లల్లో అంటే గుండెకి సంబంధించినటువంటి ఇలాంటి హోల్స్ పడడం కానీ ముందు నుంచి అంటే కడుపులో బేబీ ఉన్నప్పటి నుంచి కూడా వచ్చే అవకాశం ఉందంటారా, లేదంటే వచ్చిన తర్వాత ఏమైనా మార్పుల వల్ల ఏదైనా జరుగుతుందంటారా? అది ముందు నుండే వస్తాయండి. హార్ట్ ఎలా ఫామ్ అవుతుందంటే మన బేబీగా ఫీటస్గా అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడు హార్ట్ అన్నది చుట్టుపక్కల ఉన్న రక్తనాళాలు కొన్ని చేంబర్స్ కలుపుకొని ఫామ్ అవుతుంది అనమాట. ఈ జాయినింగ్ ప్రాసెస్లో ప్రాబ్లం ఏమైనా వచ్చిందనుకోండి, సో అప్పుడు హోల్స్ గ్యాప్స్ రావడం కానీ లేకపోతే రక్తనాళాలు రాంగ్ వేలో అటాచ్ అవ్వడం కానీ అలా అవుతుంటుంది అనమాట. ఇది ఏంటంటే డెవలప్మెంట్ ఫీటల్ డెవలప్మెంట్లోనే అవుతుంటుంది అనమాట. సో లక్కీగా ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యి 20 weeks ప్రెగ్నెన్సీ అప్పుడు స్కాన్ చేస్తే చాలామంది తెలిసిపోతుంది, ముందే తెలుస్తుంది అనమాట. సో అంటే ఉండగానే మనం ఏమైనా క్యూర్ చేసుకోవచ్చు అంటారా తెలిస్తే? లేదండి, ఇంకా లేదండి. కడుపులో ఉన్నప్పుడు మనం ఆపరేషన్ చేసి క్యూర్ చేసి అంత మెడిసిన్ ద్వారా అవ్వలేదు, మెడిసిన్ ద్వారా కూడా అవ్వదండి. కాకపోతే ఒక ఆపర్చునిటీ ఏంటంటే కొన్ని ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి టెర్మినేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. కొన్ని హార్ట్ కండిషన్స్ ఏంటంటే పుట్టిన తర్వాత బేబీ సర్వైవ్ అవ్వదు, డెఫినెట్గా చెప్పగలిగే టెక్నాలజీ ఉందన్నమాట. సో అలాంటి కండిషన్లో ఏంటంటే పేరెంట్స్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు అంటే టెర్మినేట్ ద ప్రెగ్నెన్సీ. ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే ఎర్లీగా డిటెక్ట్ చేయడం వల్ల కొన్ని కండిషన్స్ తో పుడితే ఇమ్మీడియట్గా సర్జరీ అవసరం ఉంటుంది అనమాట. సో అది కనుక ముందే తెలిస్తే ఏంటంటే దెన్ యూ కెన్ ప్లాన్ ద డెలివరీ అండ్ దెన్ యూ కెన్ ప్లాన్ ద డెలివరీ క్లోజ్ టు ఏ హార్ట్ సెంటర్ or heart surgical center, so that soon after the delivery baby can be moved to heart center. So coincidentally we had one baby and one incident in the last week camp in Karimnagar. Okay. So the baby's heart problem was diagnosed in Hyderabad using scans when the mother was pregnant. So they coordinated their delivery 2 days before in Karimnagar. And then soon after birth they transfer the baby to us. Okay. So identante it's an evolving process. This technology is improving in Western countries, that in some places 70% of the heart defects are detected in pregnancy. Okay. So that they can get better care. అంటే చాలా మంది ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే ముందే తెలిస్తే ఇంకా దాన్ని తీయించేసుకుంటేనే బెస్ట్ అంటారా? లేదండి, కొన్ని కండిషన్స్కి మాత్రమే. ఆ కొన్ని కండిషన్స్ వాటితో పాటు ఇంకో కొన్ని జన్యుపరమైన ఉంటే ఇప్పుడు ఒకటి చూస్తుంటాం సింగిల్ హార్ట్ అంటాం. ఇప్పుడు మనకు హార్ట్కి 2 గదులు ఉంటాయి కదా, కొందరికి ఏంటంటే దురదృష్టవశాత్తు 2వ గది ఉండదు, ఫామ్ అవ్వదు, ఒకటే గది ఉంటుంది అనమాట. వాళ్ళకి ఎన్ని ఆపరేషన్స్ చేసినా లైఫ్ చాలా కష్టంగా ఉంటుంది.
లైఫ్ స్పాన్ సరిగా ఉండదు. సో అలాంటి కొన్ని కండిషన్స్లో మాత్రమే దిస్ ఈజ్ అలౌడ్ దట్ వన్ కెన్ టెర్మినేట్. అంటే హార్ట్ ప్రాబ్లం వల్ల మిగతా డిసీజెస్ కూడా వచ్చే అటాక్ ఉందంటారా? వేరే సమస్యలు ఏమన్నా తలెత్తుతాయా? కొన్ని ఏంటంటే హార్ట్ ప్రాబ్లంతో అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. కొన్ని హార్ట్తోని బ్రెయిన్ కానీ హార్ట్తోని ఏంటంటే ఇంకా అదర్ ఆర్గాన్స్ అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అవన్నీ కలిపి ఒక సిండ్రోమ్స్ అని జన్యుపరమైన కారణాలు ఉంటుంది అన్నమాట. కానీ చాలా మటుకు హార్ట్ కండిషన్స్కి ఇంకా వేటితో సంబంధం ఉండదండి. మనకు హార్ట్ కండిషన్స్ అనేది కామనెస్ట్ కంజెనిటల్ ప్రాబ్లం అంటారు. పుట్టుకతో వచ్చేవాళ్ళు పుట్టిన ఎవ్రీ 100 బేబీస్లో ఒకరికి సిగ్నిఫికెంట్ హార్ట్ ప్రాబ్లం ఉంటుంది. ఎక్కువ శాతం అంటే ఇండియాలో ఎక్కువ శాతం చూస్తారా మీకు ఇలాంటివి, లేకపోతే లండన్లోనే ఎక్కువ కనిపించినాయి అంటారా? ఈ ఇన్సిడెంట్స్ అంటాం కదా 1 in 100 ఇట్ ఈస్ కామన్ ఎవ్రీవేర్ అండి. ఓకే. యూకేలో అయినా ఇక్కడైనా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా 1 in 100 బేబీస్ ఆర్ బార్న్ విత్ హార్ట్ డిఫెక్ట్స్. కాకపోతే కొన్ని స్పెషల్ సిచ్యువేషన్లో ఏంటంటే ఈ మేనరికం మ్యారేజెస్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళల్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎఫెక్ట్ ఉంటుందంటారా జనరల్ పాపులేషన్తో చూస్తే కొంచెం ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ నాట్ టూ మచ్ నెగ్లిజిబుల్. అది తప్ప ఇన్సిడెంట్స్ ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే అండి. కాకపోతే మన కేసులు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే మన పాపులేషన్ ఎక్కువ 1.38 బిలియన్ డాక్టర్స్ కూడా తక్కువ. డాక్టర్స్ తక్కువ. రెండు ఏంటంటే ఫర్టిలిటీ రేట్ ఈస్ హై ఇన్ ఇండియా. సో వెస్టర్న్ కంట్రీస్లో నెంబర్ ఆఫ్ పేరెంట్స్ హ్యావింగ్ చిల్డ్రన్ ఈస్ డిక్రీజింగ్, whereas in India it's the same. So high population, high fertility రేట్తో చాలామంది చిన్నపిల్లలు పుడుతుంటారు. added to ప్రాబ్లం మీరు చెప్పినట్టు నాట్ ఎనఫ్ డాక్టర్స్. మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు తెలుగు అసలు లండన్లో ఉండి. అంటే జనరల్గా మీరు ఇంతకు ముందు అన్నారు ఒక వర్డ్, నేను క్యాచ్ చేశాను, అది తెలుగు మాట్లాడడం ఇష్టము, ఇక్కడ ఉండడం ఇష్టం, ఈ పదాలంటే ఇష్టం అంటుంటే రియల్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో అంటే ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఎక్కువ శాతం చూసుకున్నట్లయితే గుండె సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటారు? అంటే ఆ హార్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ సెపరేట్ ఫ్రమ్ ద ఫీల్డ్ ఆఫ్ పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ అండి. ఆ హార్ట్ ప్రాబ్లమ్ని మెయిన్గా లీడ్స్ టు హార్ట్ అటాక్స్, లేకపోతే కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. మీరు చెప్పినట్టు డెఫినెట్గా దెర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ హౌ వి లివ్. సో మన చిన్నప్పుడు మన తాతల ఏజ్లో ఏంటంటే ఎక్కువగా రూరల్ పీపుల్, దేర్ రూరల్. సో పొద్దున్నే లేచి పొలంకి వెళ్ళే వాళ్ళు అలా వాకింగ్ అవి ఎక్సర్సైజ్ ఉండేది. ప్లస్ వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ కూడా హెల్తీగా ఉండేవి, ఏంటంటే ఫ్రెష్గా వెజిటబుల్స్ అవి తినేవారు. అలాంటిది మనము కంప్లీట్గా చేంజ్ అయ్యి మన లైఫ్ స్టైల్ మారిపోయి ఏంటంటే మనం సెడెంటరీగా అయ్యాం. సో ఆఫీస్ వర్క్ అండ్ నాట్ మచ్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఫుడ్ హ్యాబిట్స్ ఆల్సో చేంజ్, దట్ we're not taking more of natural food, we're taking more of other kind of foods which are actually burden or heavy with oils and other things anamata. So a combination of change in diet, change in lifestyle with lack of exercise, and also we added stress to that as well. Stress, the modern life stresses and all. సో అందువల్ల ఏంటంటే యంగర్ పీపుల్లో కూడా ఈ హార్ట్ అటాక్స్, హార్ట్ డిసీజ్ వస్తున్నాయండి. చిన్నపిల్లలకు వచ్చేవన్నీ కూడా అంటే ముందు నుంచి ఆల్రెడీ బేబీ కడుపులో ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అయి ఉంటాయంటారా? అవన్నీ పుట్టుకతో ఫామ్ అవుతున్నప్పుడు వస్తాయి. కాకపోతే ఏంటంటే పుట్టినంటేనే అన్నీ తెలవకపోవచ్చు అనమాట. కొన్ని ఏంటంటే కొన్ని ఇయర్స్ తర్వాత కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో ఏంటంటే దే విల్ బి ఫైన్ ఫర్ ఏ లాంగ్ టైమ్ అండ్ దెన్ ఇట్ స్టార్టెడ్ అఫెక్టింగ్ దెమ్. బట్ మెజారిటీ ఇప్పుడు యూకేలో అనుకోండి, మా ఇన్స్టిట్యూట్లో ఏంటంటే మేము చేస్తున్న ఆపరేషన్లో ఒక 20% 1 monthలోనే చేస్తామండి. ఓకే. ఎందుకంటే సో 20% ఆఫ్ దెమ్ నీడ్ దట్ సర్జరీ విత్ ఇన్ ఫస్ట్ మంత్ సో దట్ వీ కెన్ కీప్ దెమ్ అలైవ్. ఇంకొక 40% 1 yearలోనే చేస్తామండి. ఓకే. సో దట్ ఈస్ సో 60% ఆఫ్ ఆపరేషన్స్ మేము చేసేవి 1 yearలోనే చేస్తాము. అంటే లండన్లోనే ఉంది ఫెసిలిటీ కదండి, యూకేలో మేబీ ఇండియాలో అయితే నేను వినలేదు. ఇండియాలో చాలా కష్టం అండి. సో దిస్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఆల్ వెస్టర్న్ కంట్రీస్, యూఎస్ కానీ, యూరోప్ కానీ, యూకే కానీ. ఎందుకంటే దే హ్యావ్ స్ట్రక్చర్, గుడ్ స్ట్రక్చర్. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డయాగ్నోస్ చేయడము, ఇన్స్టిట్యూట్లో ఉండి ఆపరేషన్ చేయడము అలా అవుతుందన్నమాట. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మేము 1 yearలోనే ఆపరేషన్ చేస్తాం కాబట్టి చాలామందికి క్యూర్ అయిపోతుంది అనమాట. సో ఇండియాలో సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు మిస్ అవుతారు కాబట్టి ఒక్కొక్కసారి 1 yearలో చేయాల్సిన ఆపరేషన్ 10 years తర్వాత వస్తుంటారు అనమాట.
ఓకే. ఈ దాంతో ప్రాబ్లం ఏంటంటే ఈ హోల్స్ వాటి వల్ల లంగ్స్లో ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది అనమాట. సో దానివల్ల కొందరికి ఆపరేషన్ చేసే అవకాశం కూడా ఉండదు, వాళ్ళు ఆ స్టేజ్ దాటిపోతారనమాట. సో ఇర్రివర్సిబుల్ అంటాం అనమాట. సో అలాంటి కేసులు అన్నవి మనం ఇండియాలోనే చూస్తాం, ఆర్ అదర్ ఆఫ్రికన్ కంట్రీస్. ఓకే. గుండె జబ్బులు ఉన్న వారికి అసలు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి ఈ హార్ట్కి సంబంధించినటువంటి? అంటే చిన్న పిల్లలకి కానీ ఇప్పుడు దట్టు యంగ్ పీపుల్స్కి ఎక్కువ వస్తుంది, యంగ్ ఏజ్ వాళ్ళకి. ఇంకా ఓల్డ్ అంటారా ఏజ్ పరంగా. సో ఎందుకు అంటే డిఫరెన్స్ ఏంటి? ఏ ఏజ్లో వారికి ఎలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి? పుట్టిన వెంటనే బేబీస్ ఏమంటారంటే బ్లూగా అవుతారు. అంటే ఆక్సిజన్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే చాలా బ్లూగా కనబడతారు. అది ఫస్ట్ సైన్ అనమాట పుట్టిన బేబీలలో. ఓకే. సో అది కనుక ఎర్లీగా డిటెక్ట్ చేసి రిఫర్ చేస్తే దెన్ దే విల్ బి సేవ్, దే విల్ హ్యావ్ సర్జరీ. ఆ స్టేజ్ దాటిపోయింది అనుకోండి, ఆ తర్వాత ప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, చిన్నపిల్లలు చాలా తొందరగా ఆయాసపడుతుంటారు. బేబీస్ టైంలో ఏంటంటే ఫీడింగ్ డిఫికల్ట్గా ఉంటాయి, వాళ్ళు ఫీడింగ్ సరిగా తీసుకోరు, గ్రోత్ సరిగా ఉండదు. సో అదొక విధంగా ప్రజెంట్ అవుతారు అనమాట. ఆ స్టేజ్ దాటిన తర్వాత వాళ్ళు కొంచెం ఎక్సర్సైజ్ చేసి నడిచే స్టేజ్కి వచ్చినప్పుడు తక్కువ నడిచినప్పుడే ఆయాసపడ్డము అలాంటివి జరుగుతుంటుంది అనమాట. సో ఆ స్టేజ్లో అలా ప్రజెంట్ అవుతారు. యంగ్ ఏజ్లో ఇస్ డిఫరెంట్ అనమాట. యంగ్ ఏజ్లో ఏంటంటే చెస్ట్ పెయిన్ కానీ, లేకపోతే ఆయాసం ఎక్కువగా పని చేయకపోవడం, నడవలేకపోవడం కానీ ఉంటుంది. అంటే చిన్న ఏజ్ అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 years నుంచి 5 years మధ్యలో ఉన్నారనుకోండి, వాళ్ళకి నిజంగా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా పుట్టుకతో వచ్చినాయి అనుకోవాలి కదా? అవునండి. వాళ్ళకి ఏంటంటే ఈ హార్ట్ అటాక్లకు కారణమైన కరోనరీ హార్ట్ డిసీజ్ అన్నది చిన్నపిల్లల్లో రాదండి. ఓకే. అది దట్ విల్ కమ్ ఆఫ్టర్ సపోజ్ 20-30 years తర్వాతే వస్తుంది. సో చిన్నపిల్లల్లో వచ్చిన కారణాలు అన్నిటికీ ఒకటి మెయిన్గా ఈ పుట్టుకతో వచ్చినవి. ఇంకొక రెండో కారణం ఏంటంటే రుమాటిక్ ఫీవర్ అంటారు, అదొక ఇన్ఫెక్షన్ అండి. ఓకే. ఆ రుమాటిక్ ఫీవర్ వచ్చినప్పుడు హార్ట్ వాల్వ్స్ ఎఫెక్ట్ అవుతాయి. అదొక సెకండ్ రీజన్ వై చిల్డ్రన్ హ్యావ్ హార్ట్ ప్రాబ్లమ్స్. ఆ రుమాటిక్ ఫీవర్ అన్నది వెస్టర్న్ కంట్రీస్లో ఉండదు, మన కంట్రీస్లోనే ఉంటుంది, ఆఫ్రికాలో మన కంట్రీస్లో. కానీ ఇండియాలో పోను తగ్గుతుంది అన్నమాట. హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తే ఒకవేళ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వన్స్ ఒకసారి సర్జరీ అయిపోయిన తర్వాత కానీ వాళ్ళ హ్యాబిట్స్ ఎలా ఉండాలి? చిల్డ్రన్లో ఏంటంటే లక్కీగా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవి కరెక్ట్ చేసినప్పుడు 90% ఆఫ్ దెమ్ ఆర్ క్యూరబుల్ అండి. ఒకసారి ఆపరేషన్ చేస్తే వాళ్ళు ఇంకా నార్మల్ చిల్డ్రన్ లాగా ఆడుకోవచ్చు, నార్మల్ చిల్డ్రన్ లాగా తినొచ్చు, అలా చేయొచ్చు అనమాట. సో చిన్నపిల్లల్లో ఏంటంటే హార్ట్ సర్జరీ అయిన తర్వాత రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు, వాళ్ళు మామూలు పిల్లలాగే ఆడుకోవచ్చు, మామూలు పిల్లలాగే అన్నీ తినవచ్చు. కొన్ని చాలా తక్కువ హార్ట్ కండిషన్లో ఫుల్ కరెక్షన్ చేయలేనప్పుడు మాత్రం వాళ్ళు కొంచెం ఎక్సర్సైజ్ చేసిన తర్వాత, ఆడుకున్న తర్వాత ఆయాసపడతారు, అప్పుడు కొంచెం ఆగి మళ్ళీ చేయొచ్చు అనమాట. ఫుడ్ రిస్ట్రిక్షన్లు చిన్నపిల్లల్లో ఏమీ ఉండవండి, దే కెన్ ఈట్ అండ్ డూ ఎనీథింగ్. అడల్ట్స్లో అయితే డిఫరెంట్గా ఉంటుంది. అడల్ట్స్లో ఏంటంటే ఈ కరోనరీ ఆర్టరీ డిసీజ్, స్టెంటింగ్, బైపాస్ తర్వాత దెన్ దే హ్యావ్ టు మాడిఫై దేర్ డయట్ అండ్ దేర్ లైఫ్ స్టైల్, కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. అలాగే తెలుగు రాష్ట్రాల్లో హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ గురించి ఎట్లాంటి అవగాహన సదస్సులను చేస్తున్నారు? 2-3 ways అండి. The program is an excellent example of how we make people aware of heart conditions. సో అలాగే మేము క్యాంప్ చేస్తున్నప్పుడు we take that opportunity. ఒకటి ఏంటంటే లోకల్గా డాక్టర్స్కి CME ప్రోగ్రామ్ అంటారు, కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్, అలాంటి ఆర్గనైజ్ చేసి దెన్ జనరల్ పీడియాట్రిషియన్స్ కానీ, జనరల్ ప్రాక్టీషనర్స్ కానీ we talk to them about what is the appropriate age to refer, how to detect these conditions అని. అది మెడికల్ ప్రొఫెషనల్స్ చేస్తుంటాం. క్యాంప్స్ అయిపోయిన తర్వాత ఏంటంటే యూజువల్లీ వీ డూ ఎ ప్రెస్ మీట్ అండ్ ఇన్వైట్ ద మీడియా, అండ్ దెన్ వీ యూజ్ దట్ ఆపర్చునిటీ టు మేక్ పీపుల్ అవేర్ ఆఫ్ దీస్ కండిషన్స్, ఎర్లీ రిఫరల్స్, ప్లస్ ఫైనాన్షియల్ బర్డెన్, ఇలాంటివన్నీ అక్కడ రేస్ చేస్తుంటాం అనమాట. గవర్నమెంట్ నుంచి ఎటువంటి కార్యక్రమాలను చేస్తున్నారా? గవర్నమెంట్ సపోర్ట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆరోగ్యశ్రీ అండి. లక్కీగా బోత్ తెలుగు స్టేట్స్ హ్యావ్ దట్, దట్స్ అ గ్రేట్ హెల్ప్. Without ఆరోగ్యశ్రీ we would be able to do these surgeries. So in terms of support, that's the only support the government is able to give, తెలంగాణలో కానీ అటు ఆంధ్రాలో కానీ అండి. The problem is that not having the facilities in the government itself.
సో అన్ఫార్చునేట్లీ ఏంటంటే తెలంగాణలో నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ చాలా తక్కువ చేస్తారు. ఓకే. నీలోఫర్ లాంటి హాస్పిటల్స్లో లేదు పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ. మన ఆంధ్రాకి వచ్చేసరికి శ్రీ వెంకటేశ్వర తిరుపతి హాస్పిటల్లో కొంతవరకే చేస్తారు. బట్ ఒకవేళ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కనుక ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో సర్జన్స్ ఉన్నారనుకోండి, దెన్ దట్ విల్ హెల్ప్ ఎ లాట్ బికాస్ లాట్ ఆఫ్ దీస్ చిల్డ్రన్ కెన్ గో టు దోస్ హాస్పిటల్స్. బట్ యాజ్ ఐ సెడ్ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ చేసే వాళ్ళు చాలా తక్కువ అండి. ఓకే ఓకే. మీ డ్రీమ్ ఏంటి? ఆల్రెడీ చాలా మీ డ్రీమ్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్ అయిపోయినాయి, బట్ అయినప్పటికీ ఐ థింక్ మీ ఆలోచన చూస్తే ఏదో చేయాలి, ఇంకా ఏదో నాకు నా దేశానికి ఏదో అనుబంధం ఉంది అన్నట్టుగానే మీ ఆలోచన విధానం అలా ఉంటుంది. సో అలా మీ డ్రీమ్స్ ఏంటి? At different levels, and I'm not a simple person. Okay, individually I have some ambitions or targets. Say that suppose for example I want to do 1,000 free heart surgeries in my life. But the main thing I dream of or look at is sustainability on the long-term goal. So what we want to do is that we want to establish the centers, pick up doctors and nurses and then train them so that in future they will be able to do the surgeries by themselves. So అలాంటి సెంటర్స్ కొన్ని ఆంధ్రాలో, అలాంటి సెంటర్స్ కొన్ని తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేసామనుకోండి, then they don't need me. So ultimately our goal is to establish these centers permanently so that for the next generations of children there are local surgeons, local facilities. ఫైనల్గా సాక్షి ఆడియన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కృతజ్ఞతలండి. దెన్ నెక్స్ట్ ప్లీజ్ హెల్ప్ ద కాజ్, డూ ఎనీథింగ్ యూ విల్ బీ ఏబుల్ టు డూ టు హెల్ప్ చిల్డ్రన్, ఎస్పెషల్లీ కార్డియాక్ అనే కాదు, క్యాన్సర్ సర్వీసెస్ ఈజ్ అనదర్ ఏరియా వేర్ చిల్డ్రన్ సఫర్. సో హెల్ప్ దోస్ చిల్డ్రన్, ఎంజాయ్ యువర్ లైఫ్ అండ్ ఆల్వేస్ బీ కనెక్టెడ్ విత్ ద మదర్ ల్యాండ్. And together I think we can make a difference to the motherland. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా రియల్లీ అప్రిషియేట్. మళ్ళీ మరొకసారి చెప్తున్నాను, ఎందుకంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అక్కడెక్కడో మళ్ళీ చదువుకుని సో మళ్ళీ ఇండియా వచ్చి ఇంతమందికి మీరు నిజంగా అండగా నిలిచి ఇంకా ఏదో చేయాలని చెప్పి అనుకుంటున్నారు చూసా. నిజంగా మీ డ్రీమ్ అనేది సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను నా నుంచి, మా సాక్షి ప్రేక్షకుల నుంచి. థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైంని మా సాక్షి ప్రేక్షకుల నుంచి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది వాళ్ళ టీఎస్ డాక్టర్ షో. దిస్ ఇస్ ప్రశాంతి సైనింగ్ ఆఫ్.